బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ JMA వెల్లడించిన వివరాల ప్రకారం కుమామోటో ప్రిఫెక్చర్లో రెక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. అప్రమత్తమయ్యారు వెంటనే అధికారులు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే 7.1 అంటే 7 రెక్టర్ స్కేల్ మీద దాటితే మాత్రం సునామీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్నే పసిగట్టారు అధికారులు. జపాన్లో 7.1 తీవ్రతతో ఎప్పుడైతే భూకంపం సంభవించిందో వెంటనే సునామీ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. భూకంపం అనంతరం గరిష్టంగా 1 మీటరు అంటే 3.28 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ కూడా హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రంగా జపాన్లో భూకంపం కదలికలు వచ్చినటువంటి పరిస్థితులు. సో డెఫినెట్గా 7.1 అంటే సునామీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వెంటనే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జపాన్లో భూకంప కేంద్రానికి అతి సమీపంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జపాన్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసిందంటే కుమామోటో ప్రాంతం, నాగసాకి, కగోషిమా, ఫుకువోకా, సాగా, ఒయిటా, మియాజాకి ప్రిఫెక్చర్స్లో అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా జపాన్ దక్షిణ భాగంలోని క్యూషు ద్వీపంలో ఉన్నాయన్నమాట. సో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అధికారిక సూచనలు తప్పనిసరిగా పాటించండి. అరే ఏం కాదులే, జస్ట్ భూకంపం అట్లా వచ్చి వెళ్ళిపోయింది, మనకేం కాదులే అని చెప్పి తీర ప్రాంత ప్రజలు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే అది సాయంత్రం కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, ఒక్కసారిగా అలలు ఎగసపడి తోసుకుంటూ జనావాసాల్లోకి వస్తే మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. కాబట్టి మనం అంచనా వేయలేం. సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం, కానీ అది ఏ తీవ్రతతో వస్తుంది ఏంటనేది కూడా పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా అధికారులు చెప్పినటువంటి సూచనలు, హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకుని తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఉటావుట్న అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో ఈ భూకంపం కారణంగా హవాయి, అమెరికన్ సమోవా ప్రాంతాలకు సునామీ ముప్పు లేదు. ఈ 2 ప్రాంతాలకు ముప్పు లేదు, కానీ మిగతా తీర ప్రాంతాలకు మాత్రం డెఫినెట్గా ముప్పు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈరోజు ఉదయం ఈ జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చిందో వెంటనే మేఘాల మీద వితిన్ మినిట్స్ అధికారులు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే జపాన్కి చాలా బ్యాడ్ హిస్టరీ ఉంది. సునామీలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎంత నష్టం జరిగింది, మొత్తం జనావాసాలు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, మొత్తం కూడా సునామీ వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి, వందలదిగా జనం చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రాణం ముప్పు అనేది ఆల్మోస్ట్ తగ్గించే పరిస్థితి ఉండాలంటే కనుక అధికారుల హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకొని తీర ప్రాంత ప్రజలు వెంటనే అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు జపాన్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే 7.1 తీవ్రతతో భూకంపం వచ్చి సునామీ హెచ్చరికలు జారీ చేస్తే అట్ ద సేమ్ టైం చైనాలో కూడా భూమి కంపించింది. 5.8 తీవ్రతతో అక్కడ భూకంపం వచ్చింది. 18 నిమిషాల వ్యవధిలో 2 సార్లు చైనాలో భూకంపం వచ్చింది. 5.7 తీవ్రత, 5.8 తీవ్రత, 2 భూకంపాలు చాలా మినిట్స్ గ్యాప్లోనే 18 నిమిషాల వ్యవధిలోనే చైనాలో కూడా భూకంపం వచ్చింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. మళ్ళొకసారి భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా చైనా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇది చైనాలో భూకంప కేంద్రం అనేది భూ ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతు మాత్రమే ఉంది. సో కాబట్టి ఎక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి భూమి కంపించే అవకాశం ఉంది. కాబట్టి చైనా ప్రజలను కూడా అక్కడ భూకంప కేంద్ర పరిసర ప్రాంత ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఒకవైపు చైనా, మరోవైపు జపాన్లో అయితే చాలా తీవ్రమైనటువంటి భూకంపమే జరిగింది. చైనాలో వచ్చినటువంటి భూకంపం వల్ల అక్కడ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దుమ్ము లేచినటువంటి పరిస్థితి ఉంది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ముఖ్యంగా జపాన్ విషయానికి వస్తే అధికారులు ఇంకా ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. సునామీ అలల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. అధికార బృందం 100 మంది అధికారులు ఆ తీర ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసి వాళ్ళని అందరినీ కూడా పెద్ద పెద్ద వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలామంది తీర ప్రాంత ప్రజల్ని కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి. ప్రతి ఒక్కరిని కూడా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్
సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ సునామీ గనక వస్తే, సునామీ తీవ్ర రూపం వస్తే దాన్ని అంచనా వేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికి మనకు అందుతున్నటువంటి లెక్కలు 3.8 అడుగులు, అంటే 1 మీటరు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. తీర ప్రాంతం లోపలికి చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అధికారులు చెప్పిన మాట విని మీరు సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్ళిపోండి అని కూడా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జపాన్లో ఆ భూకంప కేంద్రం తీర ప్రాంత ప్రజలు అందరూ కూడా, తీర ప్రాంతాలు చిన్న చిన్న పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నారు. భూకంపం వల్ల ఎక్కడైనా బిల్డింగులు పడిపోయినాయా, ఈ భూకంపం కారణంగా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా? సో అధికారులు ఒకవైపు దీన్ని పర్యవేక్షిస్తున్నారు, మరోవైపు సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా సురక్షితంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు కాబట్టి అధికారులు నిశితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు.